ఓం శాంతి 8/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ జీవితం అత్యంత అమూల్యమైనది. ఎందుకంటే మీరు శ్రీమతానుసారం విశ్వసేవ చేస్తున్నారు. ఈ నరకాన్ని స్వర్గంగా మారుస్తారు. ప్రశ్న: సంతోషం అదృశ్యమయ్యేందుకు కారణమేది? దాని నివారణ ఏది? జవాబు: సంతోషం అదృశ్యమయ్యేందుకు కారణాలు: 1. దేహ అభిమానం. 2. మనస్సులో ఏదైనా సంశయం ఉత్పన్నమవుతే సంతోషం అదృశ్యమవుతుంది. అందుకే ఎప్పుడైనా ఏదైనా సంశయం ఉత్పన్నమవుతే వెంటనే బాబాని అడగండి. ఆత్మ అభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తే సదా ఖుషీగా ఉంటారు అని బాబా సలహా ఇస్తూ ఉన్నారు. ఓం శాంతి. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడు. ఆ తర్వాత భగవాను వాచ, భగవంతుడి వాక్యాలు. నేను మిమ్మలను శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తాను కనుక పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. బాబా మనల్ని పూర్తి విశ్వానికి యజమానులుగా చేస్తారు అని మీకు తెలుసు. పరమపిత పరమాత్మ సర్వశ్రేష్ఠులు అని మనుషులు అంటారు. బాబా స్వయంగా చెప్తున్నారు, నేను విశ్వానికి అధికారిగా అవ్వను. భగవాను వాచ, నన్ను ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడని మనుషులు అంటారు, కానీ నేను నా పిల్లలే సర్వశ్రేష్ఠుడని చెప్తాను. రుజువు చేసి చూపిస్తాను. పురుషార్థం కూడా డ్రామా అనుసారం కల్పకృతం వలె చేయిస్తాను. ఏమైనా అర్థం అవ్వకపోతే అడగమని తండ్రి తెలియజేస్తూనే ఉంటారు. మనుషులకైతే ఏమీ తెలియదు. ప్రపంచం అంటే ఏమిటో, వైకుంఠం అంటే ఏమిటో వారికి తెలియదు. భలే ఎంత గొప్ప నవాబులైనా కావచ్చు, పూర్వం ఉండి వెళ్ళిపోయిన మొఘలులు మొదలైన వారైనా కావచ్చు, భలే అమెరికాలో ఎంత గొప్ప ధనవంతులుగా ఉండవచ్చు, కానీ లక్ష్మీనారాయణల వలె అవ్వలేరు. వారు వైట్ హౌస్, శ్వేత భవనము మొదలైనవి తయారు చేస్తారు అమెరికాలో, కానీ అక్కడ రత్నజడితమైన బంగారు భవనాలు ఉంటాయి స్వర్గంలో. దానిని సుఖధామం అని అంటారు. ఈ నాటకంలో మీదే హీరో హీరోయిన్ పాత్ర. మీరు వజ్ర సమానంగా అవుతున్నారు. ఒకప్పుడు బంగారు యుగం ఉండేది, ఇప్పుడు ఇది ఇనుప యుగం. మీరు చాలా భాగ్యశాలురు అని తండ్రి చెప్తున్నారు. భగవంతుడే స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నప్పుడు మీకెంత సంతోషం ఉండాలి. నూతన ప్రపంచం కొరకు మీరు చదువుకుంటూ ఉన్నారు. ఈ మీ జీవితం అత్యంత అమూల్యమైనది. ఎందుకంటే మీరు విశ్వ సేవ చేస్తున్నారు. వచ్చి నరకాన్ని స్వర్గంగా చేసేందుకే తండ్రిని పిలుస్తారు. స్వర్గ రచయిత అని అంటారు కదా. తండ్రి చెప్తారు, మీరు స్వర్గంలో ఉండేవారు, ఇప్పుడు నరకంలో ఉన్నారు. మళ్ళీ స్వర్గంలో ఉంటారు. నరకం ప్రారంభం అవ్వగానే స్వర్గంలోని మాటలు మర్చిపోతారు. ఇది మళ్ళీ అలాగే జరుగుతుంది. మళ్ళీ మీరు బంగారు యుగం నుండి ఇనుప యుగంలోకి తప్పకుండా రావాల్సిందే. బాబా పదే పదే పిల్లలకు చెప్తారు, మనస్సులో ఏదైనా అనుమానం ఉంటే, దాని ద్వారా ఖుషి ఉండడం లేదు అంటే తెలపండి. తండ్రి కూర్చొని చదివిస్తారు అంటే చదువుకోవాలి కదా. దేహ అభిమానంలో వచ్చేస్తారు కనుక సంతోషం ఉండదు. సంతోషంగా ఉండాలి. తండ్రి కేవలం బ్రహ్మాండానికి మాత్రమే అధికారులు, మీరు విశ్వానికి కూడా అధికారులుగా అవుతారు. భలే తండ్రిని సృష్టికర్త అని అంటారు. అలాగని ప్రళయం అయిపోతుంది, తర్వాత నూతన సృష్టిని రచిస్తారు అని కాదు. నేను కేవలం పాత దానిని క్రొత్తదిగా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. పాత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తాను, మిమ్ములను నూతన ప్రపంచానికి అధికారులుగా చేస్తాను. నేనేమీ చెయ్యను, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పతిత ప్రపంచంలోనే నన్ను పిలుస్తారు. పారస్నాతులుగా చేస్తాను కనుక పిల్లలే స్వయంగా పారసపురిలోకి వచ్చేస్తారు. అక్కడ నన్ను ఎప్పుడూ పిలువరు. బాబా పారసపురంలోకి వచ్చి చూసి వెళ్ళండి అని మీరు ఎప్పుడూ పిలవరు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, పతిత ప్రపంచంలో స్మృతి చేస్తారు. సుఖంలో ఎవ్వరూ స్మరించరు, స్మృతి చెయ్యరు, పిలువరు. ద్వాపరయుగంలో మందిరాలను నిర్మించి అందులో నన్ను ఉంచుతారు. శివలింగం రూపంలో రాతితో లేక వజ్రాలతో లింగాన్ని తయారు చేసి పూజించేందుకు ఉంచుతారు. ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలు. బాగా చెవులు తెరుచుకొని వినండి. చెవులను కూడా పవిత్రం చేసుకోవాలి. మొదటిది పవిత్రత.
పులిపాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి అని చెప్తారు. ఇందులో కూడా పవిత్రంగా ఉంటేనే ధారణ అవుతుంది. కామం మహాశత్రువు, దీనిపై విజయం పొందాలి అని తండ్రి చెప్తున్నారు. ఇది మీ అంతిమ జన్మ. ఇది కూడా మీకు తెలుసు. ఇది అదే మహాభారత యుద్ధం కూడా. డ్రామా అనుసారం కల్పకృతం ఎలా వినాశనం జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. పిల్లలైన మీరు స్వర్గంలో మళ్ళీ మీ మహల్లను కల్పకృతం వలె తయారు చేయాలి. స్వర్గాన్ని ప్యారడైజ్ అని అంటారు. పురాణాల నుండి ప్యారడైజ్ అనే అక్షరం వెలువడింది. మానస సరోవరంలో దేవకన్యలుండేవారు అని అంటారు. ఆ సరోవరంలో ఎవరైనా మునిగితే దేవతలుగా అవుతారు అని అంటారు కదా. వాస్తవానికి ఇది జ్ఞాన మానస సరోవరం. ఇందులో మునిగి మీరు ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారు? సుందరమైన వారిని దేవతలని అంటారు. రెక్కలున్నవారు దేవతలు కారు. పాండవులైన మిమ్ములను మహావీరులని అంటారు. కానీ వారు కూర్చొని భక్తిలో ఆ పాండవులకు చాలా పెద్ద పెద్ద చిత్రాలు, గుహలు మొదలైనవి చూపించారు. భక్తి మార్గంలోని వారు ఎంత ధనాన్ని వ్యర్థం చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలను ఎంత షావుకారులుగా తయారు చేశాను. ఆ ధనమునంతా మీరేం చేశారు? భారతదేశం ఎంత ధనవంతంగా ఉండేది. ఇప్పుడు భారతదేశానికి ఏ గతి పట్టింది? ఎవరైతే 100% సంపన్నంగా ఉండేవారో వారే ఇప్పుడు 100% దివాలా తీశారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎన్ని ఏర్పాట్లు చేయాలి? మీ పిల్లలు మొదలైన వారికి కూడా శివబాబాను స్మృతి చేస్తే మీరు కృష్ణుడిలాగా అవుతారు అని అర్థం చేయించాలి. కృష్ణుడిగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. వెనుకటి జన్మలో శివబాబాను స్మృతి చేసినందునే కృష్ణుడిగా అయ్యారు. కనుక పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. అయితే ఎవరు సదా ఇతరుల సేవ చేస్తారో వారికి అపారమైన ఖుషి ఉంటుంది. ముఖ్యమైనది నడవడిక చాలా రాయల్గా ఉండాలి. ఆహార పానీయాలు చాలా బాగుండాలి. మీ వద్దకు ఎవరు వచ్చినా వారికి అన్ని రకాల సేవ చేయాలి. స్థూలంగానూ చేయాలి, సూక్ష్మంగా కూడా చేయాలి. శారీరకము ఆత్మికము రెండూ చేస్తే చాలా సంతోషిస్తారు. ఎవరు వచ్చినా వారికి సత్యమైన సత్యనారాయణుడి కథను వినిపించండి. శాస్త్రాలలో ఏమేమో కథలు వ్రాసేశారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లు చూపించారు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. ఇప్పుడు విష్ణు నాభి నుండి బ్రహ్మ ఎలా వస్తాడు? ఎంత రహస్యం ఉంది. ఇతరులు ఎవ్వరు ఈ విషయాలను కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. నాభి నుండి వెలువడే మాటే లేదు. బ్రహ్మనే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతాడు. బ్రహ్మ విష్ణువుగా అయ్యేందుకు క్షణమే పడుతుంది. క్షణంలో జీవన్ముక్తి అని చెప్పబడుతుంది. నీవు విష్ణువుగా అవుతావు అని బాబాకు సాక్షాత్కారం చేయించారు. సెకండ్లో నిశ్చయమైపోయింది. బ్రహ్మబాబాకు వినాశనం కూడా సాక్షాత్కారం అయింది. లేకుంటే వాస్తవానికి కలకత్తాలో రాజులాగా ఉండేవాడు. ఏ కష్టము ఉండేది కాదు. చాలా రాయల్గా ఉండేవాడు. ఇప్పుడు తండ్రి మీకు ఈ జ్ఞాన రత్నాల వ్యాపారాన్ని నేర్పిస్తారు. ఆ వ్యాపారము దీని ముందు దేనికి పనికిరాదు, వజ్రాల వ్యాపారమైనా. కానీ మీ పాత్రకు వారి పాత్రకు చాలా తేడా ఉంది. శివ్ బాబా బ్రహ్మబాబాలో ప్రవేశించగానే తక్షణమే అంతా వదిలేశాడు. బట్టి తయారు కావాల్సి ఉండినది. మీరు కూడా అంతా వదిలేశారు. నదిని దాటుకొని వచ్చి బట్టీలో పడ్డారు. ఏమి జరిగినా ఏ చింత లేదు. కృష్ణుడు ఎత్తుకెళ్ళాడు అని అంటారు. ఎందుకు అపహరించాడు? వారిని పట్టపు రాణులుగా చేసుకునేందుకు. ఈ బట్టి కూడా పిల్లలను స్వర్గ మహారాణులుగా చేసేందుకే తయారైంది. శాస్త్రాలలో ఏమేమో వ్రాసేశారు. వాస్తవంలో ఏమి జరిగిందో దానిని మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. ఎత్తుకెళ్లే మాటే లేదు. కల్పకృతం కూడా నిందల పాలయ్యాడు. అపకీర్తి వచ్చింది. ఇదంతా డ్రామానే. ఏమి జరిగినా కల్పకృతం వలె జరుగుతుంది. కల్పకృతం ఎవరు రాజ్యం తీసుకొని ఉంటారో వారు తప్పకుండా వస్తారు అని మీకు తెలుసు. నేను కూడా కల్పకల్పం వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాను. పూర్తి 84 జన్మల లెక్కను అర్థం చేయించాను. మీరు సత్యుగంలో అమరులుగా ఉంటారు. అక్కడ అకాల మృత్యువులు ఉండవు. శివ్ బాబా మృత్యుపై విజయాన్ని కలిగిస్తారు.
నేను కాలులకు కాలుడను అని చెప్తారు. కథలు కూడా ఉన్నాయి కదా! మీరు కాలుడిపై విజయమును పొందుతారు. మీరు అమరలోకానికి వెళ్తారు. అమరలోకంలో శ్రేష్ఠ పదవిని పొందేందుకు ఒకటేమో పవిత్రంగా అవ్వాలి. రెండవది దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. రోజు మీ లెక్కాచారాన్ని వ్రాయండి. రావణుడి ద్వారా మీకు నష్టం జరిగింది. నా ద్వారా మీకు లాభం కలుగుతుంది. వ్యాపారస్తులు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారు. ఇవి జ్ఞాన రత్నాలు. ఎవరో అరుదుగా ఈ వ్యాపారం చేస్తారు. మీరు వ్యాపారం చేసేందుకు వచ్చారు. కొందరు బాగా వ్యాపారం చేసి స్వర్గాన్ని 21 జన్మలకు ఒప్పందం చేసుకుంటారు. 21 జన్మలకే కాదు, 50-60 జన్మలు ద్వాపర యుగంలో కూడా మీరు చాలా సుఖంగా ఉంటారు. పదమాపతులుగా అవుతారు. దేవతల పాదాలలో పద్మ పుష్పాన్ని చూపిస్తారు కదా, అర్థం కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు మీరు పదమాపతులుగా అవుతున్నారు. లెక్కలేనంత సంపాదన మీకు ఇక్కడ జమ అవుతుంది. కావున మీకు ఎంత సంతోషం ఉండాలి. బాబా చెప్తున్నారు, నేను ఎంత సాధారణంగా ఉన్నాను. మిమ్మలను స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు వచ్చాను. ఓ పతిత పావన రండి, వచ్చి పావనంగా చెయ్యండి అని పిలుస్తారు కూడా. పావనులు సుఖధామంలోనే ఉంటారు. శాంతిధామానికైతే ఏ చరిత్ర భూగోళాలేవీ ఉండవు. అది ఆత్మల వృక్షం. సూక్ష్మవతనం మాటే లేదు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో లక్ష్మీనారాయణల వంశం ఉండేది. ఒకే లక్ష్మీనారాయణలు రాజ్యం చేస్తారు అని కాదు. వారి కుమారుడు, తర్వాత వారి కుమారుడు ఇలా వృద్ధి చెందుతుంది. మళ్ళీ ద్వాపరయుగంలో వారే పూజ్యుల నుండి, దేవతల నుండి మళ్ళీ పూజారులుగా అవుతారు. మీరే పూజ్యులు అని పరమాత్ముని గురించి అంటారు. పరమాత్ముని సర్వవ్యాపి అని కూడా అంటారు. ఈ విషయాలు మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడు అని అర్ధకల్పం మీరు పాడుతూ వచ్చారు. ఇప్పుడు భగవాను వాచ, మీరు శ్రేష్టాతి శ్రేష్టమైన పిల్లలు. మరి అటువంటి తండ్రి సలహా అనుసారం నడుచుకోవాలి కదా. గృహస్థ వ్యవహారాన్ని కూడా నిర్వహించాలి. అందరూ ఇక్కడే ఉండేందుకు సాధ్యం లేదు. అందరూ ఇక్కడే ఉండిపోతే ఎంత పెద్ద పెద్ద భవనాలు కట్టాలి. క్రింద నుండి పై వరకు దర్శనం కోసం ఎంత పెద్ద క్యూ ఉంటుందో ఒకరోజు మీరే చూస్తారు. క్రింద నుండి అంటే ఆబూ రోడ్ నుండి, శాంతివన్ నుండి పైన మధుబన్ వరకు ఎవరికైనా దర్శనం కలగకపోతే తిట్టడం కూడా ప్రారంభిస్తారు. మహాత్ముడి దర్శనం చేసుకోవాలి అనుకుంటారు బయట అయితే. ఇప్పుడు ఇక్కడ వీరు పిల్లలకు తండ్రి, వారు పిల్లలనే చదివిస్తారు. మీరు ఎవరికైనా మార్గాన్ని తెలిపిస్తారు. కొందరు బాగా నడుస్తారు, కొందరు ధారణ చేయలేరు. ఎంతమందో ఇక్కడ వింటూనే ఉంటారు. వెలుపలికి వెళ్ళగానే అక్కడి వారుగానే అయిపోతారు. ఈ ఖుషి ఉండదు, చదువు ఉండదు, యోగము ఉండదు. చార్టు పెట్టండి అని బాబా ఎంతగా తెలిపిస్తారు. పెట్టలేదు అంటే చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మనం బాబాని ఎంత స్మృతి చేస్తున్నామో తెలుసుకునేందుకు చార్టు చూసుకోవాలి. భారతదేశపు ప్రాచీన యోగానికి చాలా మహిమ ఉంది. అందుకే తండ్రి తెలియజేస్తున్నారు, ఏమైనా అర్థం అవ్వకపోతే బాబాని అడగండి. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఇది ముళ్ళ అడవి అని బాబా చెప్తున్నారు. కామ మహాశత్రువు. ఈ పదము గీతలోనిదే. గీతను చదివేవారు కానీ అర్థమయ్యేది కాదు. ఈ బాబా, బ్రహ్మ బాబా తన జీవితమంతా గీతను చదివాడు. గీత మహత్వం చాలా బాగుంది అని అనుకునేవాడు. భక్తి మార్గంలో గీతకు చాలా మహత్వం ఉంది. భగవద్గీత చిన్నది కూడా ఉంటుంది, పెద్దది కూడా ఉంటుంది. కృష్ణుడు మొదలైన దేవతల అవే చిత్రాలు ఎన్నో రకాలుగా లభిస్తూ ఉంటాయి. వాటికి పెద్ద పెద్ద మందిరాలను కూడా తయారు చేస్తారు. బాబా చెప్తున్నారు, మీరు విజయమాలలోని మణులుగా అవ్వాలి. ఇటువంటి మధుర మధురమైన తండ్రిని బాబా బాబా అని కూడా అంటూ ఉంటారు. స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు అని కూడా అర్థం చేసుకుంటారు. అయినా వింటారు, వర్ణిస్తారు. అహో మాయ, విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. బాబా అని అన్నారు అంటే బాబా అంటే బాబానే. భక్తి మార్గంలో కూడా పతులకు పతి, గురువులకు గురువు ఒక్కరే అని మహిమ చేస్తారు. వారు మన తండ్రి జ్ఞానసాగరులు, పతిత పావనులు. బాబా, మేము కల్పకల్పం మేముండి మీ ద్వారా వారసత్వం తీసుకుంటూనే వచ్చాము.
కల్పకల్పము కలుస్తాము. బేహద్దు తండ్రి అయిన మీ నుండి మాకు తప్పకుండా బేహద్దు వారసత్వం లభిస్తుంది అని పిల్లలైన మీరంటారు. ముఖ్యమైనది అలా తండ్రి, అందులో వారసత్వం కూడా ఇమిడి ఉంది. బాబా అంటేనే వారసత్వం. అది హద్దులోని ఆస్తి, ఇది అనంతమైన ఆస్తి. హద్దులోని బాబాలు శరీరానికి తండ్రులు అనేక మంది ఉంటారు, జన్మ జన్మలకు మారుతూ ఉంటారు. అయితే బేహద్దు తండ్రి మాత్రం ఎప్పటికీ ఒక్కరే. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, 1 స్థూల, 2 సూక్ష్మ సేవలు చేసి అపారమైన సంతోషాన్ని అనుభవం చేయించాలి. నడవడికలు మరియు ఆహార పానీయాలు చాలా రాయల్గా ఉండాలి. సెకండ్ పాయింట్, అమరలోకంలో శ్రేష్ఠ పదవిని పొందేందుకు పవిత్రంగా అవ్వడంతో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. నేను బాబాని ఎంత స్మృతి చేస్తున్నాను, అవినాశి జ్ఞాన రత్నాల సంపాదన ఎంత చేస్తున్నాను, ధారణ అయ్యేందుకు చెవులు పవిత్రంగా అయ్యాయా అని లెక్కాచారాన్ని చూసుకోవాలి. వరదానం, సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాల రేస్ చేసే సదా లౌలీనాత్మాభవ. స్మృతిలో ఉంటారు, కానీ స్మృతి ద్వారా, తలంపు ద్వారా ఏ ఏ ప్రాప్తులు జరుగుతాయో ఆ ప్రాప్తుల అనుభూతిని ముందుకు తీసుకెళ్తూ ఉండండి. దానికోసం ఇప్పుడు విశేషంగా సమయం పట్ల అటెన్షన్ ఇవ్వండి. సమయాన్ని చూడాలి. తద్వారా వీరు అనుభవాల సాగరంలో మునిగిపోయిన లౌలీనాత్మ అని అర్థం అవ్వాలి. ఎలాగైతే పవిత్రత, శాంతుల వాతావరణం అనుభవం అవుతుందో అలా వీరు శ్రేష్టమైన యోగులు, లగ్నంలో మగ్నమై ఉండేవారు అని అనుభవం అవ్వాలి. జ్ఞానం యొక్క ప్రభావం ఉంది, కానీ యోగము ద్వారా సిద్ధి స్వరూపం యొక్క ప్రభావం ఉండాలి. సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాలలో మునిగిపోయి ఉండండి. స్మృతి యాత్ర యొక్క అనుభవాల రేస్ చేయండి. స్లోగన్, సిద్ధిని స్వీకరించుట అనగా ఏదైనా మంచి పని చేస్తున్నారు కూడా, వెంటనే దానికి ఫలితం ఆశించొద్దు. ఆశించారు అంటే భవిష్య ప్రారంధాన్ని, భవిష్యత్తులో దొరికేటటువంటి లాభం, ప్రాప్తులను ఇక్కడే సమాప్తి చేసుకోవడం అవుతుంది. అవ్యక్త సూచన, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. పిల్లలైన మీరు శ్రేష్ట సంకల్పాల శక్తితో ఎంతెంత సంపన్నమవుతూ ఉంటారో అంతంత శ్రేష్ట సంకల్పాల శక్తిశాలి సేవ యొక్క స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. మమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు, ఏదో దివ్య బుద్ధి ద్వారా శుభ సంకల్పాల పిలుపు వినిపిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తారు. కొంతమంది దివ్య దృష్టి ద్వారా తండ్రి మరియు పరంధామాన్ని చూస్తారు. 2 ప్రకారాలైన అనుభవాల ద్వారా చాలా తీవ్ర వేగంతో మీ శ్రేష్ట స్థానానికి చేరుకుంటారు. అలా అనుభవం చేయించే బాధ్యత మీ పైన ఉంది, శ్రేష్ట సంకల్పాల శక్తి ద్వారా. ఓం శాంతి.